అలాగే స్నానం చేసిన తర్వాత అమావాస్య రోజు పితృదేవతలకు తర్పణం ఇస్తే చాలా మంచిది. ఇంటి యజమాని మరణించిన పితృదేవతల పేర్లు చెప్పుకుంటూ దక్షిణం వైపు తిరిగి నల్ల నువ్వులు నీళ్ళలో వేసి తర్పణం ఇవ్వాలి. ఆ పితృదేవతల పేర్లు చెప్తూ తర్పణం ఇస్తే పితృదోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే అమావాస్య రోజు ఎట్టి పరిస్థితుల్లో కొత్త పనులు ప్రారంభించకూడదు. కొత్తగా ఏవి అమావాస్య రోజు స్టార్ట్ చేయకూడదు. అలాగే చేస్తున్న పనులు అమావాస్య రోజు ఆపకూడదు. కొత్త పనులు ప్రారంభించకూడదు, చేసే పనులు అమావాస్య రోజు ఆపకూడదు. ఈ నియమాలు అమావాస్య రోజు తప్పనిసరిగా పాటించాలి. అమావాస్య రోజు కామ్య కర్మలేవి చేయకూడదు. కోరికలకు సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు అమావాస్య రోజు చేయకూడదు. లక్ష్మీదేవిని అమావాస్య రోజు ఖచ్చితంగా పూజించాలి. ఇల్లంతా ఉప్పు నీళ్ళలో కలిపి ఆ ఉప్పు నీటితో శుభ్రం చేసుకోవాలి. అమావాస్య రోజు ఎవరైనా సరే దొడ్డుప్పు నీళ్ళలో వేసి ఆ నీళ్ళ